అన్న చెప్పండి ఎట్లా చూస్తారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక? చూడండి, నేను చిన్నప్పుడు చెన్నైలో పుట్టి పెరిగిన మనిషి అండి. అప్పుడు ద గ్రేట్ ఎంజీఆర్ గారు యాక్టర్ టర్న్డ్ సీఎం, ఆయన టైం నుంచి అన్నాదొరై అవన్నీ చూస్తూనే ఉన్నాను. సో రాజకీయం నాకు కొత్తదేం కాదు, నేను అప్పుడు రాజకీయంలో చేరలేదు, అలా చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు దగ్గర చెప్పాలంటే ఒక 55 years 60 years వరకు రాజకీయం చూస్తూనే ఉన్నాను. దాంట్లో ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి, ఎన్ని మార్పులు, ఎన్ని చేంజ్లు, ప్రతి టర్మ్ 5 yearsకి చేంజెస్ వస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ జూబ్లీహిల్స్ గురించి మాట్లాడదాం. మనకి రాష్ట్రంలో జరిగే పాలిటిక్స్ గురించి వద్దు, దేశం గురించి మనకు ఇప్పుడు వద్దు. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ జూబ్లీహిల్స్ దీంట్లో చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వ్యక్తి 89లో నేను వచ్చేసి హైదరాబాద్కి వచ్చినప్పుడు అక్కడ అందరూ అప్పుడు మద్రాసులో ఏమన్నారంటే హైదరాబాద్కి వెళ్ళొద్దు, అక్కడంతా గూండాయిజం, టెర్రరిజం, రౌడీజం అది ఇది ఉంది, నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నారు. అయితే అప్పుడు గ్రేట్ ఎన్టీఆర్ గారు ఇండస్ట్రీ షిఫ్ట్ అవ్వాలి ఇక్కడ అందరూ రండి అని చెప్పి ఆయన ఇన్విటేషన్ ఇస్తే అక్కడి నుంచి వచ్చిన ఫస్ట్ హీరో నేనే. మిగతా అందరూ రావడం పోవడమే, ఫ్లైట్లో అప్ అండ్ డౌను, నేను వచ్చేసాను. వచ్చిన తర్వాత జీవితంలో ఎన్నో విషయాలు నేను చూశాను, మంచి చెడు అన్నీ చూశాను. ఎక్కడికి వెళ్ళడానికి కూడా నాకు ధైర్యంగా భగవంతుడు ఆ శక్తి ఇచ్చారు. అడవిగానే నేను రెడీ వెళ్తాను, ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే నేను తిరిగి వస్తాను, చూద్దామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ రావడంతో ముందు ఫస్ట్ కొత్తగా అన్నీ కొంచెం పరిచయాలు, భాష పరిచయాలు ఇవన్నీ కొంచెం ఇబ్బంది ఉంటే తర్వాత అలా సర్దుకుని పోతే నాకు చిన్న ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారు మాకు పరిచయం అయ్యి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు గతంలో మన హీరో శ్రీహరి గారు, ఈయన చిన్న శ్రీశైలం యాదవ్, మన ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, అజర్ బాయ్, ఇలా సీతాఫలం మండి సత్య, వీళ్ళందరూ కలిశారు. అయితే అలా చేయడంతో నాకు బాగా క్లోజ్గా చిన్న శ్రీశైలం గారు నాకు క్లోజ్గా, అన్న నేను ఉన్నాను ఇక్కడ, మీకు ఏం కావాలంటే చెప్పు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఏం ఫీల్ అవ్వద్దు, నాకు ఫోన్ కొట్టు అంటే అప్పుడు ఫోనే, సెల్ ఫోన్ లేదు, 89. అప్పుడు నేను జూబ్లీహిల్స్లో అంటే ఆ మొత్తం రాళ్ళు చెట్లు గిట్లు తప్పలేదు. అక్కడ నేను అంటే ఫస్ట్ బంజారా హోటల్లో ఉన్నాను. ప్రొడ్యూసర్స్కి రూమ్ డైలీ వేస్ట్ ఎందుకు చెప్పి నేను ఇల్లు తీసుకుంటే చాలా లోన్లీగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు నేను శ్రీశైలం అన్నకు ఫోన్ చేసి అర్ధరాత్రి నేను ఫోన్ చేసి, అన్న ఏదో ఎవరో వచ్చున్నారు బయట అర్థం కావట్లేదు, గేటు వాచ్మెన్ ఏదో చెప్తున్నాడు, ఫోన్ చేస్తే నలుగురు పంపంటే ఆయన 4 లారీల్లో మనుషులు పంపేవారు. సో గతంలో ఆయన చేసిన హెల్ప్ నేను మర్చిపోను, అన్ని విధాల హెల్ప్. కృష్ణానగర్లో ఉంటున్న మ్యాక్సిమం కొట్లు ఇంక్లూడింగ్ సెలూన్ కానీ బట్టలు కానీ అన్ని షాపులు ఓపెన్ చేసింది నేను, శ్రీశైలం అన్న. సినీ టెక్నీషియన్స్ ఎప్పుడైతే ఇక్కడ అంటే స్టార్ట్ అయ్యారు, అంటే మన లోకల్ వాళ్ళు పాపం వాళ్ళకి ఉద్యోగం తెలియదు, వాళ్ళకి ఏమీ తెలియదు, అప్పుడు మొత్తం సపోర్ట్ ఇచ్చింది చిన్న శ్రీశైలం గారి. అంటే వాళ్ళకి కార్డు, అంటే లోకల్ కార్డు, వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరిస్థితిలో హెల్ప్, ఆ స్ట్రైక్ జరిగేటప్పుడు వాళ్ళకి బియ్యం, పప్పు, నూనె ఇవన్నీ ఆయన ఇచ్చి, అంటే ఇక్కడ ఉన్న హైదరాబాద్ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకి బాగా సపోర్ట్ ఇవ్వండి. నేను అన్ని సినిమాలకి అప్పుడు మిక్స్ చేసేవారు, కొంచెం తమిళనాడు నుంచి కొంచెం ఇటు అట్లా చేసేవారు. అట్లా చాలా సినీ వర్కర్స్కి, తర్వాత సినీ నిర్మాత అంటే చిన్న ప్రొడ్యూసర్స్కి వాళ్ళందరికీ అండగా ఉంటూ చాలా చేశారు. నాకు ఒక మంచి మిత్రుడుగా చాలామందిని ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో పరిచయం చేయడం అంటే మనకు తెలియదు. అట్లా చేస్తూ నాకు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్గా అయిపోయి ఆ ఇంట్లో ఏ మంచి చెడు ఉన్నా నన్ను పిలవడం, అలాగే నేను కూడా పిలవడం, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఏం అడగలేదు, నేనేమి చెప్పలేదు. మొన్న రీసెంట్గా ఈ ఎలక్షన్స్ ఇవన్నీ జరిగేటప్పుడు అప్పుడు ఒక మాట నాకేంటంటే, అన్న నేను నవీన్ని ఈసారి పాలిటిక్స్లో దింపాలనుకుంటున్నాను, అయితే మీ హెల్ప్ కావాలన్న. 200% ఉంటుంది అన్న, షూటింగ్లు ఉంటాయి, గ్యాప్లో నేను వచ్చి నేను చేసుకుంటాను, నువ్వు ఏ పార్టీకి నువ్వు పెడతావు అది నాకు అనవసరం, నాకు నువ్వు ముఖ్యం, నాకు మిత్రుడు ముఖ్యం, కాబట్టి నాకు ఎవడేం చెప్పినా నాకు పర్లేదు, నువ్వు ఏ పార్టీలో కాబట్టి టికెట్ వచ్చిన తర్వాత నాకు చెప్పు, నేను షూటింగ్లన్నీ కొంచెం డేట్లు మార్చుకొని వస్తానని చెప్పాను. అలాగే ఆయన టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. సో ముందు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, అలాగే కాంగ్రెస్ పార్టీ అధినేత, ఎందుకంటే చాలామంది పేర్లు వినిపిస్తే ఆఖరికి వచ్చేసి నవీన్ ఒక యూత్కి ఇచ్చారు. సో ముందు వాళ్ళకి ధన్యవాదాలు. సో ఆ రోజే చెప్పాను, అన్న నేను వస్తున్నానని చెప్పి నేను ఆల్రెడీ 1 day నేను వచ్చి నేను క్యాంపెయినింగ్ చేశాను. ఇప్పుడు గ్యాప్లో రేపు 9th 11th వరకు ఎంతవరకు గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో నేను నవీన్కి నా సొంత ఫ్యామిలీ ఒక బాబులాగా నేను ఆయనకి క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చున్నానండి. సుమన్ గారు, ఇప్పుడు వాస్తవానికి హీరోలకు ఉన్న జీవన స్థితిగతులు కావచ్చు, అలాగే సినిమా రంగానికి కోసం పనిచేస్తున్న సినిమా కార్మికుల్లో అంటే చాలా వ్యత్యాసం ఉంటుంది. అదే క్రమంలో జూబ్లీహిల్స్ కూడా పైకి కనిపించిన బిల్డింగులు అదంతా కనిపించదు, కానీ ఇక్కడ చాలామంది స్లమ్ అంటే చాలా పేద ప్రజలు కడు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని చెప్తున్నారు. సో సినిమా రంగానికి సంబంధించిన హీరోగా మీరు సినిమా కార్మికుల కోసం మీరు వచ్చిన తర్వాత ఎవరు చేశారు, దాంట్లో ఎవరి వల్ల మేలు జరిగింది, ఏం చేయాల్సి ఉంది చెప్పండి. ఇప్పుడు
వాస్తవానికి చెప్పాలంటే అండి ఇప్పుడు ఇల్లు విషయం చూసుకుందాం. అంటే ముందు రోటీ కపడా అవర్ మకాన్ అంటారు. సో ఇల్లు విషయాలు వచ్చేటప్పటికి చిత్రపూరి కాలనీలో మీకు తెలుసు చాలా ఫ్లాట్స్ హౌస్ అన్నీ వచ్చింది. కానీ వాటిలో ఎంతమంది సినిమా వాళ్ళు ఉన్నారు, నిజంగా సినిమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సినిమా వాళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని దీనికి ముందు ఒక సిఐడియో సిబిఐ ఏదో ఒక ఇది పెట్టాలి. సో అట్లా చాలా అన్యాయం జరుగుతూనే ఉంది, గత గవర్నమెంట్ ముందు నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో నా ఇప్పుడు ఏంటంటే అందరూ నాకు కావాలి, ఎందుకంటే సినీ కార్మికులు ఒకటే కాదు, ప్రజలు అభిమానులు అందరూ ఉన్నారు. సో అందరికీ నవీన్ ఉపయోగపడాలి. ముఖ్యంగా ఏంటంటే సినిమా వాళ్ళకి, ఎందుకంటే సినిమా వాళ్ళ సంగతి అన్నీ శ్రీశైలం నాకు తెలుసు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఇది అప్ అండ్ డౌన్ ఉంటుందండి. సో సినిమా రేపు ఏంటంటే చిన్న సినిమాలకి ఏం చేయాలి అవన్నీ వేరే సబ్జెక్ట్ అది. కానీ సినిమా మీద బ్రతుకుతున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో, సినిమా మీద బ్రతుకుతున్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగాలంటే మరి నవీన్ కూడా ఏంటంటే దీంట్లో ఎంటర్ అవ్వాలి, చెయ్యాలి. ఎందుకంటే గత ప్రభుత్వం దాని ప్రభుత్వం అన్నీ చూశాను. అందరూ పాపం రోజుకి కొన్నిసార్లు బయట చెప్పలేరు, కానీ ఒక పూట తిండి తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్నారు. వాళ్ళకి వేరే ఉద్యోగం తెలియదు, వాళ్ళ వృత్తి తెలియదు వాళ్ళకి. కాబట్టి అది కూడా మైండ్లో పెట్టుకొని ప్రజల సౌకర్యం కూడా చూసుకోవాలి. ప్రజలు ఎంత ఇక్కడ సుఖంగా ఉన్నారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ చూసుకొని చేస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరం దాటితే అప్పుడు మనం ఏంటంటే పార్టీ పెర్ఫార్మెన్స్ గురించి, పార్టీ ఇంకా ముందు ఏం చేయాలి, ముందు ఆల్రెడీ రిపేర్ అయ్యే ఉంది, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారని మనం డిస్కస్ చేయవచ్చు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిస్తే సినిమా రంగ కార్మికులకు కావచ్చు, తర్వాత సినిమా రంగం కోసం లబ్ధి జరుగుతుందనే ఆశాభావం మీకుందా? అంటే సినిమా ఇండస్ట్రీ వేరండి. ఇప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ నేను జూబ్లీ హిల్స్ తీసుకురావట్లేదు, నేను ఇక్కడ మాట్లాడేది ఓన్లీ జూబ్లీ హిల్స్ వరకే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏంటంటే నీళ్ళ విషయం కానీ వేరే విషయం కానీ అవన్నీ అలాగే ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఎక్కువ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి ఏం చేయాలి, ఏమేమి, ఎందుకంటే బడ్జెట్ ఇక్కడ చిన్న కుర్రాడు పెరిగిన అతను, నా నాన్నగారితో తిరిగిన కుర్రాడు. సో అందరు మొహాలు తెలుసు, గల్లీ తెలుసు, అన్నీ తెలుసు. సో వాళ్ళకు కూడా న్యాయం జరుగుతూ అందరికీ న్యాయం జరగాలని నా ఉద్దేశం. జరుగుతుందంటారా? నేను తప్పకుండా ప్రయత్నిస్తాం. ఇప్పుడు గవర్నమెంట్లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి. సినిమా వాడు నవీన్తో నాకు పరిచయం ఉంది. సో ఏ కష్టాలు ఏదో ఉన్నా నేను నవీన్కి వెళ్ళి చెప్పి, నవీన్ బాబు ఇది న్యాయం, ఇది అన్యాయం చూడని చెప్పే అధికారం నాకు ఉంది, అభిమానం ఉంది, నేను అడుగుతాను తప్పకుండా. థ్యాంక్ యూ. మొత్తానికి సినిమా హీరో సుమన్ గారు అయితే నవీన్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ కూడా తాను స్వచ్ఛందంగా మరి ఆయన కోసం ప్రచారంలో పాల్గొనడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి చిన్న శ్రీశైలం యాదవ్ ఆయనకు స్నేహితుడు కనుక ఖచ్చితంగా నేను ఈ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ మాత్రమే మరి యొక్క న్యాయం చేయగలుగుతుంది, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తుందని ధీమాగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ రహీంతో శ్రీనివాస్, 99 టీవీ, చిన్న శ్రీశైలం యాదవ్ ఇంటి నుంచి.